నమస్తే. మేరంరెడ్డి తిరుపతి రెడ్డి. మన పాలకుర్తి నియోజకవర్గం లోపల పాలకుర్తి మండలం గూడూరులో ఉన్నటువంటి గురుకుల పాఠశాల విద్యార్థినులు అమ్మాయిలు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ మాకు సరైన నాణ్యతకు కూడినటువంటి భోజనం పెట్టండి, మాకు పురుగులు అన్నం పెడుతున్నారు, మా ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి, మాకు చదువు చెప్పే సార్లు లేరు ఇక్కడ అని చెప్పి రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు. మా పిల్లలకు అయ్యా ప్రభుత్వ పెద్దలారా మా పిల్లలకు పౌష్టికాహారం పెట్టండి, మా పిల్లలు పురుగన్నం తిని ఆసుపత్రుల పాలవుతున్నారు, వాళ్ళకి చదువు చెప్పేటోళ్ళు లేరు, 10th క్లాస్ వాళ్ళకి ఇంటర్మీడియట్ పిల్లలకైతే చదువు చెప్పే లెక్చరర్స్ లేరు, మన టీచర్స్ లేరు అని చెప్తూ ఆ యొక్క పిల్లల అమ్మాయిల తల్లిదండ్రులు కళ్ళనీళ్లు పెట్టుకున్న పరిస్థితి ఇది. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంది పాలకుర్తిలో. ఆ బిల్డింగ్ చూడాలి. కేసీఆర్ గారు ఆనవాళ్ళు. కేసీఆర్ గారు 1000 గురుకులాలు తెలంగాణలో పెట్టించారు. దాంట్లో మన పాలకుర్తి మండలంలో కూడా ఒకటి రావడం జరిగింది. చక్కగా ఉండే పరిపాలన అది కేసీఆర్ గారి పరిపాలన. సంక్షేమ ఏం చేస్తారా వాళ్ళ అన్నం పెట్టకుండా అదే ఎందుకు ఎడతారు వాళ్ళు చెప్తే ఎడతారా? తల్లిదండ్రులు ఎందుకు ఎందుకు ఎత్తానా? పిల్లల తల్లిదండ్రులైనా చేస్తాడు. ఎందుకు చేస్తాను? ఇప్పుడు మా పిల్లలు చిన్న పాప 7th క్లాస్ ఇంటర్వెల్ గిట్లా చేస్తారంటే వాళ్ళు ఇంకా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఘోరంగా. దయచేసి మీరు ఆర్డీఓగా పాలకుర్తి నుంచి వచ్చిన ఆర్డీఓగా మీకు మేము గౌరవించి మాకు చెప్పేది ఏంటంటే పిల్లల తల్లిదండ్రుల తరఫున మేము మా మండలం చెప్పేది అంటే దయచేసి వాళ్ళు ఇప్పుడు రోడ్ ఎక్కే పరిస్థితికి వచ్చింది. వాళ్ళు ఏమంటున్నారు 2 సంవత్సరాల నుంచి ఇంతవరకు మంచిగా ఉండే 5 సంవత్సరాల ముందు ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు వచ్చిన కాంచే అధ్వానంగా తయారైంది. అన్నం టైంకి పెట్టలేరు, బాత్రూమ్ కట్టేటోళ్ళు లేరు, సరైన ఫ్యాకల్టీ లేదు. రేపు మాకు 2 రోజులు అయితే ఎగ్జామ్ ఉన్నది. మ్యాథ్స్ చెప్పడానికి ఆ ఫ్యాకల్టీ లేదు కాబట్టి 2 రోజుల ఎగ్జామ్ మా తల్లిదండ్రులు మా మీద నమ్మకంతో నేలు చదివించి ఇలా పంపించారు. ఇప్పుడు పంపించి రేపు పొద్దున ఎగ్జామ్ లో ఆ ఫ్యాకల్టీ లేదు కాబట్టి నేను ఎగ్జామ్ రాస్తే ఫెయిల్ అయితే దానికి బాధ్యత ఎవరు? నన్ను చదివించిన కదా. రేపు మా తల్లిదండ్రులకు ఏమన్నా అయితే మేము ఏం చేయాలి సార్ అని ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలందరూ కూడా వచ్చింది ఒక దరిద్రపుట్టు కాంగ్రెస్ పాలన. అమ్మా తల్లి విదేశీ ఝాన్సీ ఎడబోయినావు? నీ సొంత నిధులు పట్టుకొచ్చి మొత్తం పాలకుర్తి నియోజకవర్గాన్ని ఉద్ధరిస్తా అని దీనవు కదా, సర్వనాశనం చేస్తేవి కదా. ఇక మన అప్పుడే పెద్ద బాల శిక్ష చదివి వచ్చి ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ అని చెప్పేటువంటి చిలక పలుకులు పలికే మన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు ఎక్కడమ్మా ఏది పెద్ద నాయకురాలని దయాకర్ రావు గారిని విమర్శించేటువంటి పెద్ద యువనేతవు కదా, ఏడబా కొంచెం అని ఉండాలమ్మా. ఒక యువ లీడర్ కదా, బీటెక్ చదివినావు కదా, ఆ ప్రపంచాన్ని చూసినావు కదా. ఇవాళ అమ్మాయిలు చూడండి ఏడుస్తున్నారు పాపం రోడ్ల మీద పడి. ఏం ఉద్ధరిస్తారు మీ అత్త కోడలు? మీ అత్త కోడలతో ఏమి? ఒకరట సమ్మక్కట, ఒకరు సారక్కట. వీళ్ళని కొలిచేటువంటి వీళ్ళు వేసే ఎంగిలి మెతుకులు తిని, ఆ బొక్కలు తిని, ఆ బీర్ బాటిల్ తాగే వెధవలు కొంతమంది నిన్న కూడా మళ్ళీ నా గురించి కామెంట్లు చేస్తున్నారు. అమెరికాలో ఉండి బరాబర్ మాట్లాడతారు భయ్. భారతీయుని నీ మానుకోట ముద్దు బిడ్డను బరాబర్ మాట్లాడతారు భయ్. వాళ్ళు ఏం ఉద్ధరిస్తారు అడగండి రా. ఇప్పుడు రాజ్యం వెళ్తున్నారు కదా అత్త కోడలు ఇద్దరు, విదేశీ అత్త ఆ విదేశీ కోడలు ఇద్దరు అత్త వెళ్తున్నారు. వాళ్ళంట సమ్మక్క సారక్క ఒకరట. మరి ఎడబాయ సమ్మక్క సారక్కలు చిలక పలుకులు పలుకుతుంది మన ఎమ్మెల్యే అయితే. అసలు అప్పుడే స్కూల్కి పోయి వచ్చిన పిల్లలు ఎక్కడ చెప్తుంది? బట్టి కొట్టేట్టే చెప్తుంది. ముచ్చట్లు అన్ని బట్టి కొట్టొస్తుంది. కొన్ని లైన్లు ప్రెస్ మీట్లు పెట్టి ఇది అది చెప్తుంది. ఎక్కడ పోయినావు? ఇవాళ ఈడ కనపడట్లేదు. అక్కడ పిల్లలు రోడ్ల మీద పడి ఏడుస్తున్నారు. ఇది మీ సంగతి. ఇటువంటి అత్తాగోడల్ల పిడికిలిలో ఇవాళ బందీ అయింది పాలకుర్తి నియోజకవర్గం. ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడాలు, వాళ్ళ ఇచ్చేయడాలు. మీరు సంక్షేమం చేసి ప్రజలను ఉద్ధరిస్తే ప్రజల మధ్య ఆటోమేటిక్ వస్తుంది. ఇలా మీ సొంతూళ్ళు ఎందుకు ఓడిపోయారు? ఇవాళ తొర్రులో ఎందుకు ఓడిపోయారు? తొర్రుల్లో మీకు 7 సీట్లు, బీఆర్ఎస్కి 9 సీట్లు ఆక్రమ పద్ధతులు గెలిచి దాన్ని సిగ్గు, ఇజ్జత్, లజ్జ ఏమి లేకుండా ఇలా సెలబ్రేట్ చేసుకునే దుస్థితికి దిగజారారు. ఎందుకు ప్రజలు మిమ్మల్ని చీత్కరిస్తున్నారు? 45-46 వేల మెజార్టీ ఇచ్చినటువంటి పాలకుర్తి ప్రజలు ఇవాళ మీరు ఎందుకు మైనస్లోకి వెళ్ళిపోయారు? ఇవాళ ఎందుకు? ఇప్పటికిప్పుడు ఎలక్షన్ అయితే అక్కడ బీఆర్ఎస్ డంకా విజయ దుందుబి మోగిస్తుంది మీ అత్తగొడల వల్ల. ఫస్ట్ మీ కాంగ్రెస్లో చెప్తున్నారు, ఏ నాయకులు చెప్పినాడు మాది తెలంగాణలో ఓడిపోయేట్లు ఫస్ట్ పాలకుర్తారు. ఎందుకు ఆ స్థితి పట్టుకొచ్చారు? ఇప్పటికైనా ప్రజా సమస్యలపైన మీకు చిత్తశుద్ధి ఉంటే వచ్చి అక్కడ వాళ్ళ సంక్షేమం కోసం పాటుపడండి. ఇది
ఇట్లాంటి హౌలాగాలను కొంతమంది రెచ్చగొట్టి ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద అవాకులు చవాకులు చెప్పే విధంగా కాదు. మేము ఎర్రంరెడ్డి బిడ్డను రబాయ్, ఇప్పుడు మళ్ళోసారి చెప్తున్నా, ఎవడైనా పిచ్చి ప్రలాపన మాట్లాడి నా జేబులోకి వెళ్ళి ఖర్చు పెడతారు భయ్ ప్రజల కోసం. మేమేం ఆశించటోళ్ళం కాదు. ఇటువంటి దిక్కుమాలను తీసుకొచ్చేసి అత్తా కోడలను తీసుకొచ్చేసి పెట్టుకున్నారు కదా నెత్తి మీద ఊరేగిరి. ఇది పరిస్థితి. ఆ వీడియోలు చూశాను. ఆ పిల్లలు, చిన్న చిన్న పిల్లలు వి వాంట్ జస్టిస్ అని రోడ్ల మీద అరుస్తున్నారు. వాళ్ళకి సంఘీభావం ప్రకటించండి. మీకు సిగ్గు శరం ఉంటే వాళ్ళ అక్రమంగా ఉన్న గుర్తుల్లో ఉన్న ఫెమా యాక్ట్ విరుద్ధంగా ఉన్న ల్యాండ్స్ మీద పోరాటం చేయండి. ఒక కాకి చచ్చిపోతే 100 కాకులు వచ్చి వాళ్తాయి దాని చుట్టూ సంఘీభావంగా. ఇవాళ ప్రజలు, పేద ప్రజలు, పిల్లలు వాళ్ళు నానా గోసపడుతున్నారు. మీరు మనుషులైతే వాళ్ళకి సంఘీభావం ప్రకటించండి. గీవీళ్ళకి కాదు, అమెరికా దిగొచ్చిన వాళ్ళిద్దరికి కాదు, జయగొట్టుడు కాదు. ఏమొస్తారు రవి జయగొడితే? ఏం ఉద్ధరించారు రవి? 2.5 ఏళ్లలో ఏం పట్టుకొచ్చారు రవి? పాలకుర్తి దగ్గర ఏం ఉద్ధరించారు వాళ్ళు? ఇప్పటికైనా కళ్ళు తెరువురి ప్రజలారా. వీళ్ళ భాగవతం ఇట్లున్నది, వీళ్ళ పరిపాలనకి ఇట్లా ఉంది. వచ్చి ఆమె ఒక విదేశీయురాలండి, రోడ్ల మీద తిరుగుకుంటూ పాలకుర్తి రోడ్ల మీద లా అండ్ ఆర్డర్ విఘాతం కలిగిస్తాను. పోలీసులు ఏం చేస్తారో అర్థం కావట్లేదు. అమెరికా సిటిజన్ వచ్చేసి రోడ్ల మీద తిరగొద్దు, రాజకీయం చేయొద్దు. పోలీసులకు విన్నవించుకుంటున్నా, మీరు చదువుకున్న విఘ్నులు, ఆమెను తిరగనీయకండి. ఆ ఎమ్మెల్యేను స్వేచ్ఛగా పనిచేసుకునేటట్టు ఫెసిలిటేట్ చేయండి. ఎందుకంటే ఎమ్మెల్యేని పని చేయనట్లేదు ఆమె. అత్తపోరు ఎక్కువైపోయింది పాలకుర్తి నియోజకవర్గంలో. ఇది ఈ పరిస్థితి వల్లనే వాళ్ళు ప్రజా విశ్వాసాన్ని కోల్పోయారు. ప్రజలు చీత్కరించుకుంటున్నారు, ఉమ్మేస్తున్నారు. సిగ్గు రావట్లే వాళ్లకు. ప్రజలారా, రాబోయేటువంటి ఎలక్షన్ లోపల జిల్లా పరిషత్ కానీ మండల పరిషత్ కానీ వీళ్ళ కర్రు కాల్చి వాత పెట్టండి. వీళ్ళని అత్త కూడా నిద్ర తరిమి కొడితేనే పాలకుర్తి నియోజకవర్గానికి మన పూర్వవైభవం వస్తుంది. జై తెలంగాణ.